డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ కు మరో బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ పాలసీలో సీఎం కేజ్రీవాల్ పాత్రపై ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను సిబిఐ స్పెషల్ కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 12న కేజ్రీవాల్ ను న్యాయస్థానంలో హాజరుపరచాలని సిబిఐ స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో ఈడీ కీలక విషయాలు వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ కింగ్ పిన్ అని ఈడీ ఆరోపించింది. సౌత్ గ్రూప్ తో కలిసి మద్యం పాలసీ అక్రమాలకు కేజ్రీవాల్ కుట్ర చేశారని సంచలన ఆరోపణలు చేసింది. సౌత్ గ్రూప్ నుండి ఆప్ నేత విజయ్ నాయర్ కు 100 కోట్లు క్విక్ బ్యాక్ రూపంలో చేరాయని, ఇందులో నుండి గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్ 45 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించింది. వినోద్ చౌహాన్ అనే వ్యక్తి నుండి హవాలా మార్గంలో 45 కోట్లు నేరుగా ఆప్కు లబ్ధి చేకూరిందని ఈడీ తెలిపింది. కాగా ఈడీ దాఖలు చేసిన తాజా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో కేజ్రీవాల్ ను A37 గా తెలిపిన ఈడీ ఆమ్ ఆద్మీ పార్టీని 38వ నిందితుడిగా చేర్చింది. ఇదే కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తావనను కేజ్రీవాల్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో ఈడీ మరోసారి తెరపైకి తెచ్చింది. రైట్గా దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. కేజ్రీవాల్ నాకు సంబంధం లేదు, నాకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పి తను ఇప్పటి వరకు చెప్పుకుంటూ వస్తూ బెయిల్ కోసం రకరకాల ప్రయత్నాలు ఇస్తున్నప్పుడు కూడా దీంట్లో లిక్కర్ పాలసీలో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దీంట్లో ఆయన పాత్ర మీద అంటే పాలసీ తయారు చేసినప్పుడు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆయన నోట్ తయారు చేసినప్పుడు కూడా ఆయనకు తెలిసే ఈ పాలసీ తయారు చేశారని చెప్పి దానికి సంబంధించిన కొంత కీలకమైన సమాచారంతో ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. దీంట్లో 12న కేజ్రీవాల్ న్యాయస్థానాలు హాజరుపరచాలని కోర్టు ఆదేశం చేసిన నేపథ్యంలో ఈ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో ఎమ్మెల్సీ కవిత ప్రస్తావన కూడా వచ్చింది. ఈ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ సంబంధించి కేజ్రీవాల్ ను A37 గా చేర్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అలాగే సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో కీలక విషయాలను వెల్లడించినట్టుగా మనకు సమాచారం. దీంట్లో సీఎం కేజ్రీవాల్ కింగ్ పిన్ గా ఉన్నాడు అంటే ఈయన కీలక పాత్రధారిగా ఉండి కథంతా నడిపించాడు అని చెప్పని కూడా చాలా కీలకమైన అంశాలను ప్రస్తావిస్తూ ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేశారని కూడా తెలుస్తా ఉంది. దీంట్లో సౌత్ గ్రూప్ కలిసి అంటే ఏవైతే కవిత ఏర్పాటు చేసిన సౌత్ గ్రూప్ టీం సంబంధించిన వ్యవహారంలో ఈయన ఎంతో కలిసి మద్యం పాలసీ తయారు చేయడానికి కుట్ర పన్నాడు అని చెప్పేసి అయితే ఈ పాలసీ అక్రమాలకు కేజ్రీవాల్ కుట్ర విజయ్ నాయర్ కు దాదాపుగా 100 కోట్లు క్విక్ బ్యాంక్ రూపంలో చేరాయని చెప్పేసి అలాగనే గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం కూడా ఆప్ దాదాపుగా 45 కోట్లు ఖర్చు చేసింది. ఇవన్నీ కూడా మద్యం పాలసీ ఇచ్చిన డబ్బులని చెప్పేసి పలు అంశాలతో కూడిన ఎవిడెన్స్ అన్ని కలిపి ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో మనం చూస్తాం. మొత్తం మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చాలా కీలకమైన అంశాల మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ తాలూకు అంశాలన్నింటినీ కూడా ఈ సప్లిమెంట్ ఛార్జ్ షీట్ లో పెట్టింది. దీనికి సంబంధించి కవిత ప్రస్తావన కూడా రావడం, తర్వాత ఈ సౌత్ గ్రూప్ కి సంబంధించిన వ్యవహారం కావచ్చు, తర్వాత దీంట్లో 100 కోట్ల క్విక్ బ్యాంక్ రూపంలో చేయడానికి సంబంధించిన వ్యవహారం కావచ్చు, అది గోవాలో అసెంబ్లీ ఎన్నికల రూపంలో ఆపు దాదాపు 45 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అంశానికి సంబంధించి కావచ్చు. మొత్తం మీద కేజ్రీవాల్ ఇన్వాల్వ్మెంట్ ఉండి కవిత దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ రకమైన స్కామ్ లో సపోర్ట్ చేసింది. దానికి కింగ్ పిన్ గా మాత్రం కేజ్రీవాల్ ఉన్నాడని చెప్పని కూడా ఈ ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేయడం జరుగుతూ ఉంది. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.